శ్రీ విశ్వాసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఆత్మబంధువులందరికీ కూడా నమస్కారము. ఈ సంవత్సరము మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు కూడా ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాము. ఈ సంవత్సరం మేషరాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 7. గురువు ఈ ఉగాది నుండి మే 14 వరకు వృషభంలో అనగా ధనస్థానంలో ఉండడం వలన ధర్మకార్యాలు చేయటం ఆసక్తి పెరుగుతుంది. దైవ దర్శనాలు చేసుకుంటారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. మానసిక ఆనందం అనుభవిస్తారు. దైవ దర్శనాలు చేసుకుంటారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు చాలా సులభంగా నెరవేరుతాయి. మరి మే 15 నుండి అక్టోబర్ 19 వరకు తిరిగి డిసెంబర్ 6 నుండి వత్సరాంతం వరకు కూడా మిథునంలో ఉండడం వలన ఈ యొక్క బృహస్పతి మేషరాశి నుంచి మిథునంలోకి ప్రవేశించడం వలన ఈ యొక్క బంధుమిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడటం మంచిది. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి. వృత్తి ఉద్యోగ రంగంలో అభివృద్ధి ఉంటుంది. మానసిక ఆందోళనలతో కాలం గడుస్తుంది. ప్రయత్న లోపం లేకున్నా పనులు పూర్తి చేసుకోలేకపోతారు. మరి ఆ మధ్యలో ఉన్నటువంటి అక్టోబర్ 20 నుండి డిసెంబర్ 5 వరకు ఆ యొక్క బృహస్పతి వక్రీకరించి కర్కాటకంలో ఉండడం వలన అనుకూల స్థాన చలనం కలిగే అవకాశాలు ఉన్నాయి. గృహంలో మార్పును కోరుకుంటారు. ఇతరుల విమర్శలకు లోనవుతారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. ఆకస్మిక ధన వ్యయం అయ్యే అవకాశం ఉంది. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండటం మంచిది. రుణ ప్రయత్నాలు అధికంగా చేస్తారు. మరి ఈ మేషరాశి వారికి శని ఈ ఉగాది నుండి వత్సరాంతం వరకు కూడా మీనంలో అనగా ద్వాదశ స్థానంలో ఉండడం వలన ఏలినాటి శని అని కూడా అంటారు. మరి దాని వలన అపకీర్తి రాకుండా జాగ్రత్త పడటం మంచిది. స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి. ప్రయాణాల్లో మాత్రం చాలా ఆచిచూచి జాగ్రత్తగా ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. ఏ ప్రయాసాలు తప్పవు. కలహాలకు దూరంగా ఉండుట ప్రయత్నించాలి. దూర వ్యక్తుల పరిచయాలు కూడా పెరుగుతాయి. మరి రాహుబలం చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం ఉగాది నుండి మే 18 వరకు కూడా మీనంలో ఉండడం వలన ఆకస్మిక ధన నష్టం పట్ల జాగ్రత్త అవసరం. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేసుకోవాల్సి ఉంటుంది. స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి. వృధ ప్రయాణాలు చేస్తారు. స్థానచలన సూచనలు ఉన్నాయి. సన్నిహితులో విరోధం ఏర్పడకుండా మెరుగుట మంచిది. మరి కేతుబలం చూసుకున్నట్టయితే ఈ ఉగాది నుండి మే 18, 2020 వరకు కూడా కన్యలో ఉండడం వలన శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. దూర బంధువులతో కలుస్తారు. తద్వారా లాభాలు ఉంటాయి. విదేశాయన ప్రయత్నాలు కూడా సంపూర్ణంగా నెరవేర్చుకుంటారు. ఆకస్మిక ధనలాభ యోగం ఉంటుంది. అన్ని విషయాల్లో విజయాన్ని సాధిస్తారు. ఈ విధంగా ఈ యొక్క మేషరాశి వారికి గురువు, శని, రాహు, కేతు యొక్క ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. కనుక వీరు శని 12వ స్థానంలో ఉన్నాడు కనుక శని భగవానికి తృప్తి అర్థం, శాంతి అర్థము ఒక 9 శనివారాలు నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేసుకొని శని భగవానికి తైలాభిషేకం చేసుకుంటూ ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేస్తూ మహాశివరాత్రి రోజున ఆ యొక్క శనిదేవుని యొక్క శాంతి అర్థము తైలంతో శివునికి అభిషేకం చేసుకుంటే శని యొక్క దోషాలు తొలగి శని భగవాన్ యొక్క సంపూర్ణ అనుగ్రహం పాజిటివ్గా ఉంటుంది. మరి గురుబలం కూడా పెంచుకోవడానికి మేషరాశి వారు ఒక 16 గురువారాలు చక్కగా అన్నదానాలు చేస్తూ వారు ఉడకబెట్టినటువంటి శనగలు గోమాతకు తినిపిస్తూ ఈ సంవత్సరాన్ని విధంగా జాగ్రత్తలు తీసుకుంటే మేషరాశి వారికి చాలా చక్కగా ఉంటుంది. వారు శుభ ఫలితాలు పొందేటువంటి అవకాశం చాలా చక్కగా ఉంది. మళ్ళీ వృషభ రాశిలో ఇదే మంచి ఫలితాలతో మళ్ళీ కలుద్దాం. జై ఓం నమో నారాయణాయ నమః శివాయ.